మనలో చాలా మంది పిల్లలకు కానీ, గర్భిణీ స్త్రీలకు కానీ, బాలింతలకు కానీ, వృద్ధులకు కానీ పాల్లో పౌడర్ కలుపుకొని తాగుతూ ఉంటారు కదా! బూస్ట్ కానీ, హార్లిక్స్ కానీ, బోర్న్‌విటా కానీ ఇంకా చాలా రకాలు ఉన్నాయి కదా మార్కెట్‌లో. అసలు ఏ పౌడర్ పాలల్లో కలిపిస్తే పిల్లలకి మంచిదో తెలుసా? అయ్యో! అసలు పాలల్లో ఏ పౌడర్ వేసినా కానీ వేస్ట్ అండి. అన్నీ కల్తీయే. మార్కెట్‌లో వచ్చిన ప్రతి పౌడర్‌లో కూడా హై షుగర్స్ ఉంటాయండి. కెమికల్, హై షుగర్ మాత్రమే ఉంటాయి. మరి ఉట్టి పాలిస్తే పిల్లలు తాగుతారా? తాగరు కదా! ఏం చేయాలి తెలుసా? బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, యాలకులు ఈ 4 కూడా రోస్ట్ చేసేసి, ప్యాన్ రోస్ట్ చేసి చక్కగా మిక్సీ పట్టుకోండి. అందులో స్వీట్‌నెస్ కోసం ఎండు ఖర్జు ఇత్తులు తీసి ఒక్కరోజు ఎండబెట్టి వాటిని మెత్తగా మిక్సీ పట్టేయండి. ఈ పౌడరు పిల్లలకి 2 స్పూన్‌లేసి కొంచెం కుంకుమ పువ్వు కానీ, లేదా లైట్‌గా పసుపు కానీ వేడి వేడి పాలలో ఇవి కనుక వేసిస్తే పిల్లలు చక్కగా తాగుతారండి. పిల్లలకు కూడా ఎటువంటి డౌట్ ఉండదు. అయ్యో! మనం ఇది కలిపిస్తున్నాం, ఇది మంచిదో కాదో అన్న డౌటే ఉండదని. ఖచ్చితంగా నేను ఈ మాటే చెప్పగలుగుతాను. మార్కెట్‌లో ఉన్న ఏ పౌడర్ అయినా సరే అందులో ఖచ్చితంగా హై షుగర్‌లుంటాయి. పిల్లలకి అస్సలు మంచిది కాదు. కాబట్టి ఉట్టి పాలు ఇయటానికి ట్రై చేయండి. లేదు తాగట్లేదు, వాళ్ళకి బోర్ కొడుతుంది, అలా అలవాటయ్యి ఉట్టి పాలు తాగరు అనుకుంటే మాత్రం ఇలా మీరు బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, యాలకులు కలిపి ఈ పౌడర్ కలిపి ఇచ్చేసేయండి. ఓకేనా?